అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సేవే పరమార్థం, సేవే నిజమైన భక్తి అనే అంశంలో మనకు శ్రీనివాసునికి అత్యంత ప్రధానమైన భక్తుడి అనంతాళ్వార్ గురించి మనం తెలుసుకుందాం. ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. కొండలలో నెలకొన్న కోనేటిరాయుడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటిరాయుడువాడు. అంటూ అన్నమయ్య తొలిసారి ఆయన్ను అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ తిరుమల గిరిని చూసి అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ కొనియాడాడు. 32,000 సంకీర్తనలు రచించి ఆ భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పాదాలకు చేర్చాడు. అలాంటి మహనీయుడు అన్నమయ్య. అలాంటి వారిలోనే శ్రీ వైష్ణవ భక్తులు చాలామంది ఉన్నారు. శ్రీ వైష్ణవ భక్తుడు విశిష్టాద్వైత ప్రచారకుడు అయినటువంటి రామానుజాచార్యుడు శిష్యులలో ప్రధానమైన శిష్యుడు అనంతాళ్వార్ అనే ఒక భక్త పరాయణుడు ఉండేవాడు. ఒకసారి రామానుజాచార్యులు శ్రీరంగంలో తన వద్ద ఉన్న శిష్యులందరినీ పిలిచి సమావేశమై తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరుగుతున్నాయి. ఆయనకు నిత్యం పుష్పాలంకరణ చేసేదానికి పుష్పమాలను కట్టి ఆయన మెడలో అలంకరించడానికి ఒక సాహసోపేతమైనటువంటి భక్తులు కావాలి అని ఎవరైనా ముందుకు వస్తే వారిని అక్కడికి పంపుతాను తిరుమలకు అని చెప్తాడు. కానీ అప్పట్లో పూర్వపు రోజులలో తిరుమల మహారణ్యం, దండకారణలాగా శాశాచల అడవులు, క్రూరమృగాలతోనూ రకరకాలైన దోమలతోనూ చాలా భీకరంగా ఉండేది. ఎవరైనా సాహసించేదానికి వీలు లేదు. అర్చకులు కూడా ప్రతిరోజు ఉదయం అలిపిరి శ్రీవారి మెట్టు ద్వారా నడుచుకుంటూ వెళ్ళి కైంకర్యాలు పూర్తి చేసి మళ్ళా తాళాలు వేసుకుని కిందికి వచ్చేసేవారు. అక్కడ నివాస యోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళడానికి ఎవరు సాధించలేదు. అప్పుడు అనంతాళ్వార్ నేను పోతానని చెయ్యి పైకెత్తాడు. నీదా ఆమ్లే అంటే నీవు మగాడు అని ఆయన కొనియాడతారు రామానుజాచార్యులు. ఆయనకు గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారమే అనంతాళ్వార్ తన భార్యతో తీసుకొని తిరుమలకు చేరుకుంటాడు. తిరుమలకు మనము దక్షిణ వైపున ఒక సరస్సు ఉంది. ఇప్పుడు అనంతాళ్వార్ చెరువు అని ఆ చెరువును ఆ మహాభక్తుడే నిర్మించాడు. తన భార్య గర్భంగా ఉంది. ప్రతిరోజు అక్కడ క్రమం తప్పకుండా ఒక తటాకాన్ని నిర్మించేందుకు గుణపం తీసుకొని మట్టిది తవ్వుతాడు. ఆ మట్టిని తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తీసుకెళ్ళి దూరంగా పారవేసేది. ఆ విధంగా తటాకాన్ని తవ్వుతూ ఉన్న సమయంలో ఆమె పడుతున్న కష్టాన్ని చూసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న పసిబాలుడి రూపంలో అక్కడికి వస్తాడు. సగం ఆమె తీసుకుని వస్తున్న మట్టిని తీసుకుని తాను దూరంగా పోసేసి మళ్ళా తిరిగి ఖాళీ తట్టలు తీసుకొచ్చి ఆమెకి ఇస్తాడు. ఇది గమనించిన అనంతారావు గారు, బాబు ఇది మాకు సంబంధించిన పని, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దని చెబుతాడు. అయినా వినడు, సహాయం చేస్తానంటాడు. అందుకు అనంతారావు కోపం వచ్చి ఆ బాలుని వెంటబడి తరుముతూ తన చేతిలోని గురుపాన్ని విసిరి వేస్తాడు. బాలుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరిగి వెనక్కి చూసినప్పుడు ఆ గుణపము ఈ చుబుకాన్ని అంటే గడ్డాన్ని తాకుతుంది.
తాకినప్పుడు ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. ఉదయం తిరిగి ఆలయం తెరిచినప్పుడు ఆనందనిలయంలో వెంకటేశ్వర స్వామి చుబ్బుగా నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు ఆశ్చర్యపోతారు అర్చకులు. అప్పుడు అనంతాల్ వారు ఇలాగ నాకు విసిరేశాడని అది నాకు రక్తమైంది అంటే అప్పుడు పచ్చకర్పూరం తెచ్చి ఆయనకి అతికిస్తారు. ఆ పచ్చకర్పూరం అలంకరణ కూడా స్వామివారికి ఎంతో తేజోవంతంగా, దివ్యంగా, ప్రకాశవంతంగా అలరారుతుంది. ముద్దు ముద్దు మోము గెలివాడు, ముద్దు ముద్దు బాలుడమ్మా మురళి గోవిందుడు అంటూ భక్తులు పాడుతుంటారు. ముద్దు మోము అయినటువంటి ఆ పరంధామని ఒక్కసారి ఆయన దివ్య దర్శనం చూడగానే మనకు శరీరం అంతా పులకించిపోతుంది. అందులోనూ అక్కడ సుబుకం పైన తెల్లటి పచ్చకర్పూరం ఉంటుంది. అది ఇంకా మహాముద్దుగా పుట్టుమట్టి వలె మనకు కనిపిస్తుంది భక్తులకు. అటువంటి దివ్యమంగళ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ అనంతాల వారిను మెచ్చుకొని అతనికి తన ఆలయం పక్కనే అతనికి చిన్నపాటి ఆలయము నిర్మించారు. ప్రతిరోజు ఆయన అక్కడి నుంచి పూలమాలను కట్టి శ్రీ వెంకటేశ్వరునికి కైంకర్యం చేసి తన జన్మను సార్థకతం చేసుకున్నాడు. ఇప్పుడు మన భక్తులు మనం ఈ మహారాజ గోపురం అంటే ఆలయం మనం ఆలయంలోకి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆ తలుపు వెనక అది ఆ గుణపు ఇప్పటికీ వేలాడదీసి ఉన్నారు. ఒకప్పుడు అది అనంతాల్ వారు వెంకటేశ్వర స్వామిపై విసిరిన ఆ గుణపాన్ని ఇప్పుడు మనం కూడా చూడవచ్చు. కాబట్టి పుణ్యాత్ములు ఎప్పుడు పరమపదం చెందాలంటే, వాళ్ళు సన్మార్గులలో మోక్షం చెందాలంటే పరమ సేవతో, పరమ భక్తి తత్పరతో భగవంతుని సేవించి తరించాలి. ఓ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, గోవింద 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 అంటూ ఆ గోవిందుని స్మరించి మన జన్మను ధన్యం చేసుకుందాం. ఓం తత్సత్.